వెల్కమ్ టు మెగానెట్ టీవీ. నట కిరీటి, పద్మశ్రీ ఈ బిరుదులు చూస్తే ఆయన ఒక లెజెండరీ యాక్టర్. కానీ స్టేజ్ ఎక్కి ఆయన మాట్లాడే మాటలు వింటే మాత్రం సగటు ప్రేక్షకుడు సైతం ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఆయనే సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్. గత కొంతకాలంగా తన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తలు నిలుస్తున్నారు. తోటి సీనియర్ నటులను స్టేజీల మీద ఇష్టం వచ్చినట్లు తీసి పారేయడం, బహిరంగంగా బూతులు మాట్లాడడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. తాజాగా ఆయన చేసిన ఒక కామెంటు ఇప్పుడు పక్క రాష్ట్రమైన తమిళనాడులో అగ్గి రాజేస్తుంది. తమిళ ప్రజలు ఆరాధ్య దైవంగా భావించే లెజెండరీ నటుడు ఎంజీఆర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ ను కుదిపేస్తున్నాయి. ఒక తెలుగు నటుడిని పొగిడే క్రమంలో ఎంజీఆర్ ను రాజేంద్ర ప్రసాద్ అత్యంత అసభ్యకరమైన భాషలో మాట్లాడడంపై తమిళ తంబిలు భగ్గుమంటున్నారు. ఒక సీనియర్ నటుడు మైక్ పట్టుకుంటే అందులో నుంచి 10 మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చే మాటలు రావాలి. కానీ పద్మశ్రీ లాంటి అత్యున్నత పురస్కారం అందుకున్న రాజేంద్ర ప్రసాద్ నోటి నుంచి మాత్రం పదే పదే వివాదాలే వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఒక అవార్డు ఫంక్షన్ లో ఆయన వాడిన భాష ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతుంది. కళా ప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు 2025 ప్రధానోత్సవ వేదికపై ప్రసంగించిన రాజేంద్ర ప్రసాద్ దివంగత నటుడు కాంతారావు గొప్పదనాన్ని చెప్పే క్రమంలో ఏకంగా తమిళ లెజెండ్ ఎంజి రామచంద్రన్ ను కించపరుస్తూ మాట్లాడారు. ఒక సాటి నటుడు అన్న కనీస గౌరవం లేకుండా ఆయన వాడిన పదజాలం విని సినీ వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి. వేదికపై ప్రసంగించిన రాజేంద్ర ప్రసాద్ ఆ కాలంలో కాంతారావు నటించిన జానపద చిత్రాలను జనాలు పడి చూసేవారని, ఆయన గొప్పదనాన్ని వివరించారు. అంతవరకు బాగానే ఉన్న కాంతారావును ఎలివేట్ చేసే క్రమంలో ఎంజీఆర్ ను ప్రస్తావించారు. కాంతారావును చూస్తే ఎంజీఆర్ వణికిపోయేవాడని, ఎవరు ఈయన అని అడిగేవారని రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా కాంతారావును చూస్తే ఎంజీఆర్ కు అంటూ అక్కడ అత్యంత అసభ్యకరమైన భాషను ఉపయోగించారు. ఒక లెజెండరీ నటుడిని ఉద్దేశించి మరో పద్మశ్రీ నటుడు ఇలాంటి నీచమైన పదాన్ని పబ్లిక్ స్టేజ్ మీద వాడటం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తమిళనాడులో చిచ్చురేపాయి. ఎంజి రామచంద్రన్ అంటే తమిళులకు కేవలం నటుడు మాత్రమే కాదు, వారు ఆయన్ని ఒక ఆరాధ్య దైవంగా కొలుస్తారు. అలాంటి గొప్ప వ్యక్తిపై రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు చేయడంతో తమిళ తమిళులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ పై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆయన బేషరతుగా ఎంజీఆర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. ఆయనకు వివాదాలు రాజేయడం కామన్ అయిపోయిందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటీవల తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి వివాహం ఘనంగా జరిగింది. ఆ పెళ్లిలో ఒక యువకుడు రాజేంద్ర ప్రసాద్తో సెల్ఫీ అడిగితే ఏమాత్రం మానవత్వం లేకుండా ఆ బాలుడిని చీదరించుకొని అక్కడి నుంచి పొమ్మనట్లు దురుసుగా ప్రవర్తించారు. ఈ వీడియో వైరల్ అయ్యి తీవ్ర దుమారం చెలరేగింది. ఆ వివాదం చల్లారక ముందే ఇప్పుడు ఎంజీఆర్ పై కామెంట్స్ చేశారు. గతంలో కూడా టాలీవుడ్ సీనియర్ కమెడియన్లు బ్రహ్మానందం, అలీ లాంటి సహనటులపై కూడా రాజేంద్ర ప్రసాద్ ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వారిని హేళన చేశారు. తోటి నటులను ఇలా అవమానించడం రాజేంద్ర ప్రసాద్ కు ఫ్యాషన్ అయిపోయిందని నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది ఇండస్ట్రీలో చాలా ముఖ్యం. అందులోనూ వయసులో, అనుభవంలో ఎంతో సీనియర్ అయిన రాజేంద్ర ప్రసాద్ లాంటి వ్యక్తులు పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడేటప్పుడు పదాల ఎంపిక చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకరిని పొగడటానికి ఇంకొకరిని కించపరచాల్సిన అవసరం లేదు. అందులోనూ తమిళనాడు ప్రజలు దేవుడిలా భావించే ఎంజీఆర్ లాంటి వ్యక్తిపై అసభ్యకరమైన పదాలు వాడటం ఖచ్చితంగా ఆయన స్థాయికి తగినది కాదు. మరి తమిళ తంబిల డిమాండ్కు తలొగ్గి రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెబుతారో లేదో వేచి చూడాలి.